హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను పచ్చి కంకులు లేకుండా మక్క గారెలు ఎట్లా చేయాలో చెప్పబోతున్నా. దానికోసం అయితే మనం ముందుగానైతే ఎండిన మక్కలను అయితే పిండి పట్టించుకొని పెట్టుకోవాలి. ఎండిన మక్కలు పిండి పట్టించుకున్న తర్వాతనైతే ఇట్లా ఎండిన మక్కల పిండిని అయితే నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకొని అయితే నానబెట్టుకోవాలి. వాటర్ అయితే బాగా పోయొద్దు, పిండి తడిసేంత మందమే వాటర్ పోసుకొని ఇట్లా నానబెట్టి పెట్టుకోవాలి. బాగాసేపు కూడా నానబెట్టడం అవసరం లేదు, ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఎట్లా మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. అంతసేపు అయితే మనం పిండి నానేంతసేపు అయితే జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకుందాం. మనం ఎప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నా కానీ కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అట్లయితేనే మిర్చి అయితే మెత్తగా మిక్సీ పడతాయి. చూడండి, నేనైతే ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టుకుంటున్నా. చూడండి, పచ్చిమిర్చి అయితే మనకైతే ఒక్క రౌండ్కి అయితే మెత్తగా మిక్సీ కాదు. ఒకసారి పట్టిన తర్వాత మనమైతే మూత తీసుకొని అయితే చూద్దాం. ఇప్పుడైతే మెత్తగానైతే కాలే నాకు. ఒకసారి మూత తీసుకొని చూస్తానైతే పచ్చిమిర్చి అయితే చూడండి ఎట్లున్నాయి, అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఒక రౌండ్ అయితే దింపుకోవాలి మిక్సీని అయితే. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అయితే పట్టుకోవాలి మిక్సీ అయితే. చూడండి, ఇప్పుడైతే నేనైతే మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకుంటున్నా. ఇప్పుడైతే రెండోసారికి అయితే పచ్చిమిర్చి అయితే మెత్తగా అయినాయి. చూడండి, ఇప్పుడైతే పచ్చిమిర్చి మెత్తగా అయినాయి కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్లోనే నేనైతే ముందుగా నానబెట్టిన మక్క పిండి కూడా వేసుకుంటున్నా. లైట్గా వాటర్ కూడా పోసుకుంటున్నా. మరీ వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దు. వాటర్ ఎక్కువ పోసుకున్నాం అనుకో గారెలు చేసుకోరాదు, పల్చగా అయితే మళ్ళీ గారెలు కూడా చేసుకోరాదు. అందుకే లైట్గా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మక్క పిండి అయితే మెత్తగా మిక్సీ పట్టింది. చూడండి, సేమ్ పచ్చి మక్కల పిండి లాగానే ఉంది కదా, యాస్టీజ్ అట్లనే ఉంది. చూడండి, ఇప్పుడైతే మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అయితే ఇప్పుడైతే మనమైతే కొత్తిమీర అయితే కట్ చేసుకుందాం. మనం మక్క గారెలు ఎప్పుడు చేసుకున్నా కూడా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు చేసుకున్నా కూడా కొత్తిమీర అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటా. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి, కరివేపాకు కూడా వేసుకుంటున్నా కొత్తిమీరలోనే. ఇప్పుడైతే మనమైతే కొత్తిమీరను కరివేపాకు అయితే వాటర్ పోసుకుని అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేనైతే వాటర్ పోసుకుని అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నా. ఇప్పుడు క్లీన్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, అదైతే మక్క పిండిలో వేసుకొని తర్వాతనైతే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నా. నేను వేసిన ఫస్ట్ పచ్చిమిర్చి కూడా వేసిన కదా, పచ్చిమిర్చి అయితే కొంచెం కారం లేవని కొంచెం కారం కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకున్నా. ఉప్పు వేసుకున్న తర్వాతనైతే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాతనైతే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోలేదనుకో ఒక సైడ్ కారం ఎక్కువైతుంది, ఒక సైడ్ ఉప్పు ఎక్కువైతుంది. అందుకే మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాతనైతే మనమైతే ఇప్పుడు స్టవ్ పైన అయితే చిన్న కడాయి పెట్టుకుని అయితే తగినంత నూనె వేసుకుంటున్నా. నూనె కాలేంతసేపు అయితే మనమైతే ఇప్పుడు ఒక కవర్ మీద అయితే గారెలు అయితే చేసి పెట్టుకుందాం. చూడండి, నేనైతే ఎప్పుడు చక్కెర కవర్ మీద చేసేదాన్ని. ఇప్పుడైతే నూనె కవర్ ఉంది కదా అని నూనె కవర్ మీదనే గారెలు అయితే చేసి పెడుతున్నా. చూడండి, ఇట్లా ముందుగానే గారెలు అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నూనె గాలింది. చూడండి, నూనె కదులుతుందంటే నూనె గాలినట్టే. ఇప్పుడైతే మనమైతే ముందుగా చేసి పెట్టిన గారెలు అయితే వేసుకుందాం. నాకైతే ఈ నూనె కవర్ మీద అయితే గారెలు సరిగా రాలేదు. ఎప్పుడైనా కూడా చక్కెర కవర్ మీద లేదంటే క్లాత్ మీద చేసేదాన్ని. ఈసారి నూనె కవర్ మీద చేస్తే సరిగా రాలేదు గారెలు. చూడండి, తీయడానికి చాలా ఇబ్బంది అయింది. ఫస్ట్ వాయికి అయితే నూనె కవర్ మీద చేసిన, తర్వాతనైతే క్లాత్ మీదనే చేసిన, కానీ ఈ ఫస్ట్ వాయి అయితే నూనె కవర్ మీద చేసి ఇట్లా రాలేదు సరిగా. చూడండి, వడ టైప్ కూడా అసలు షేపే రాలేదు. కవర్ మీద తీయడానికి అసలు రాలేదు. ఒకటే దగ్గర ఉండిపోయినాయి, సరిగా కాలను కూడా కాలలేదు. అందుకే నేనైతే ఇప్పుడు క్లాత్ వేసుకొని చేసుకుంటున్నా. చూడండి, ఇప్పుడైతే మంచిగా క్లాత్ మీద అయితే, ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా అయింది కాబట్టి మనం క్లాత్ మీద చేసుకుంటే వాటర్ అనేది ఎగ్గుతుంది. అందుకే నేనైతే ఇప్పుడు క్లాత్ మీద చేసుకుంటున్నా. చూడండి, క్లాత్ మీద చేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే మనం కంచులకు వేసుకుందాం. వడ టైప్ చేసుకొని అయితే వేసుకుంటున్నాం మక్క గారెలు అయితే. చూడండి, ఇప్పుడైతే ఎంత బాగా వస్తున్నాయి క్లాత్ మీద. ఫస్ట్ నాకు నూనె కవర్ మీద అస్సలకే రాలేదు. ఇప్పుడైతే ఎంత బాగా వస్తున్నాయి చూడండి క్లాత్ మీద అయితే. ఇప్పుడైతే మనమైతే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేసిన. సేమ్ పచ్చి మక్క గారెలాగానే ఉన్నాయి. మనకు పచ్చి కంకులు దొరకనప్పుడు అయితే ఇదైతే బెస్ట్ పని. ఎందుకంటే మనకు ఎప్పుడు పచ్చి కంకులు అయితే దొరకాయి కదా. ఇట్లా మనం ఎండిన మక్కలు పిండి పట్టించుకొని పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడు తినాలనిపించినా కూడా ఇట్లా మక్క పిండిని అయితే నానబెట్టుకొని అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.